వాట్ హ్యాపెన్? పదండి. నువ్వా నా మీద పడ్డావేంటి? మీద పడ్డం కాదు, పడబోయినంతే. హాయ్ హాయ్ చిత్ర. హాయ్ సర్ప్రైజ్. హాయ్. ఏంటి ఒక ఫోన్ లేదు, మెసేజ్ లేదు, మమ్మల్ని పూర్తిగా మర్చిపోయావా? చిచ్చి అలా కాదే, షాపింగే కదా, పద అందరం కలిసి చేద్దాం. నో నేను అర్జెంట్గా వెళ్ళాలి, పనుంది. సండే కలుద్దామా? ఓకే 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 బాయ్. అమ్మయ్య, చీచుకున్నాను. తేడాగా ఉంది కదా. అవును తేడానే రా. ఏ అలా టెంప్ట్ చేసి వెళ్ళిపోతావా? ఒక 10% ఇద్దరం కలిసి వెళ్ళిపోవచ్చుగా. ఉయ్యాలైనా జంపాలైనా నీతో గమని. హాయ్. మన అర్జున్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఏంటండి అలా కొచ్చేసారు? సారీ రామ్, అక్కడ నా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఓహో, ఇంటర్లో లవ్ చేయొద్దు అని చెప్పి వాళ్ళ లవ్ ని బ్రేక్ చేశాను. మాకు తెలియదు మరి. ఇప్పుడు వాళ్ళు నన్ను మీతో చూస్తే ఎంబారసింగ్ గా ఉంటుందని. అయినా లవ్ చేస్తే తప్పేంటండి? లవ్ చేయడం తప్పు కాదు, సిద్ధు లాంటి ఫ్లోట్స్ ని లవ్ చేయడం తప్పు. ఈ సిద్ధు ఈ ఎవరండి? నా క్లోజ్ ఫ్రెండ్స్ ని లవ్ చేసిన ఫ్లర్ట్ ఆడు. అబద్ధాలాడి అమ్మాయిలతో గేమ్స్ ఆడే వాళ్ళని పిజ్జాలో పాయిజన్ పెట్టి చంపేయాలి. ఛే, తలుచుకుంటేనే బూతులు వస్తున్నాయి. బూత్ ఎందుకులేండి, మళ్ళీ షాపింగ్ ఎప్పుడు వెళ్దాం చెప్పండి. ఆ సిద్ధుగాని తలుచుకుని మైండ్ అంతా అప్సెట్ అయింది. ఇక షాపింగ్ గిప్పింగ్ ఏం వద్దు. ఓకే బాయ్. అతను నీకు ఎన్ని రోజులుగా తెలుసు? 1 వీక్. వాట్? 1 వీకా? నువ్వు 1 వీకే పడిపోయేంత వీకా? 1 ఇయర్ తర్వాత పడితే స్ట్రాంగా? ఎదవ లాజికల్ చెప్పుకో. లాజిక్ కాదే, అతనిలో ఉన్న మ్యాజిక్. నీ బొంద. 1 వీక్ కి నిన్ను పడగొట్టాడంటే వాడు ష్యూర్ గా ఫ్లర్టే. ఫ్లర్టా అంటే? వాడుకుని వదిలేసేవాడు. చిచ్చి, తను ఫ్లర్ట్ కాదే, మిస్టర్ పర్ఫెక్ట్. నీ మొహం, వాడు ఫ్లర్టే. నేను ప్రూవ్ చేస్తా. ప్రూవ్ చేస్తావా? ఎలా? వాడు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా? నాన్ వెజ్. అయితే చేసే పనులన్నీ నాన్ వెజ్ పనులే. నీతో మాట్లాడేటప్పుడు ఎక్కడ చూసి మాట్లాడతాడు? ఎక్కడ చూసి మాట్లాడడం ఏంటి? అంటే ఫేస్ చూసి మాట్లాడతాడా, ఇంకెక్కడో చూస్తూ మాట్లాడతాడా? యాక్చువల్లీ తనకి సిగ్గెక్కువ, ఎప్పుడు తలదించుకొని నా చేన్ చూసి మాట్లాడతాడు. ఈ లాకెట్ అంటే తనకి చాలా ఇష్టం తెలుసా? అది సిగ్గు కదే, పిచ్చి మొహమా. అది ఖచ్చితంగా అదే. అదే అంటే ఫ్లర్ట్ అని అర్థం. అవునా? అవును. వాడు టాన్ జీన్స్ వేసుకుంటాడా, ఫార్మల్స్ వేసుకుంటాడా? టాన్ జీన్సే వేసుకుంటాడు. అయితే లైఫ్ లో ఏ డిసిప్లిన్ లేదు వాడికి. సరే, కళ్ళు ఎప్పుడు రెడ్ గా ఉంటాయా? అవును, చదివి చదివి. కాదు, తాగి తాగి. ఎప్పుడు చ్వింగం నములుతూ ఉంటాడా? అవును, చాలా స్టైల్ గా. అయితే చైన్ స్మోకరే. అవునా? అన్నిటికీ అవును. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు? సిగ్మండ్ ఫ్రాయిడ్ మేల్ సైకాలజీ. సిగ్మండ్ ఫ్రాడా? ఆయన కూడా ఫ్రాడా? వస్తే రాక్షసి. ఆయన ఫ్రాడ్ కాదే, ఫాదర్ ఆఫ్ సైకాలజీ. ఓ, నా మాట విను, వాడు డెఫినెట్ గా ఫ్లర్టే. అర్జెంట్ గా వాడికి హ్యాండ్ ఇచ్చి డెటాల్ తో హ్యాండ్ వాష్ చేసుకో. మీరెప్పుడు ఈ బట్టలే వేసుకుంటారా? డైలీ మారుస్తుంటాగా. డిసిప్లిన్ వస్తుందనా? వాసన వస్తుందని. మీ కళ్ళు ఎప్పుడు ఇలా రెడ్ గా ఉంటాయా? యా, ఉడుకు రక్తం కదా. ఎప్పుడు చూయింగం నవ్వుతూ ఉంటారా? అసలు ఇవన్నీ అడిగి నన్ను ఎందుకు నవ్వుతున్నావు బంగారం? అంటే ఇవన్నీ చేసేవాళ్ళు జనరల్ గా ఫ్లర్ట్స్ అని నా ఫ్రెండ్ చెప్పింది. వాట్? ఫ్లర్టా? నేనా? ఎవరా కోత కోసింది? చిత్ర బాలసుబ్రహ్మణ్యం అని నా క్లోజ్ ఫ్రెండ్. చిత్ర బాలసుబ్రహ్మణ్యం పేరే చండాలంగా ఉంది. తను సిగ్మండ్ ఫ్రాయిడ్ సైకాలజీ ఎక్స్పర్ట్ తెలుసా? హలో, అది సిగ్మండ్ ఫ్రాయిడ్ సైకాలజీ కాదు, మీ చిత్ర ఫ్రాడ్ సైకాలజీ. అసలు సిగ్మండ్ ఫ్రాయిడ్ ఏ బుక్ లోనూ ఫ్లర్ట్స్ గురించి చెప్పలేదు. మీ ఫ్రెండ్ మన ఇద్దరిని బ్రేకప్ చేయడానికి గేమ్ ఆడుతుంది. దాని మాటలు నమ్మి నువ్వు నన్ను అనుమానిస్తావా? ఛ! చూడు గీత, నేను లవ్ చేసింది ఆ సిగ్మండ్ ఫ్రాయిడ్ చెల్లెల్ని కాదు, నిన్ను. నీకు నా మీద నమ్మకం లేకపోతే చెప్పు,
బ్రేకప్ అయిపోదాం. అది సంగతి. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయి తప్పించుకోవడానికి బ్రేకప్ డ్రామా ఆడుతున్నాడు. సిన్సియర్ గా లవ్ చేసేవాడు ఎప్పుడూ అలా మాట్లాడు. వాడు కన్ఫర్మ్ గా ఫ్లర్ట్ ఫ్లర్ట్ ఫ్లర్ట్. సత్యం, సిద్ధు ఫోన్. ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేయి. వాడు ఫ్లర్ట్ అని ఇప్పుడే ప్రూవ్ చేస్తా. హలో, ఏం చేస్తున్నావు? ఫ్రెండ్తో మాట్లాడుతున్నా. ఫ్రెండా? ఆ చిత్రహింసేనా? మాట్లాడు. స్పీకర్ ఆన్ చేస్తావా? ఏయ్, ముందు నువ్వు అర్జెంటుగా చిత్రతో ఫ్రెండ్షిప్ కట్ చేసుకో. రేపటి నుంచి మనం ఎప్పటిలాగే హగ్లు కిస్లు ఇచ్చుకుంటూ జాలీగా ఎంజాయ్ చేద్దాం. ఏంటి నువ్వు ఇవన్నీ చూస్తున్నావా? ఏయ్, చెప్పేది నీకే. అటు చూస్తావేంటి? ఇటు చూడు. అను. ఇప్పుడు మాట్లాడు. మరి టాన్ జీన్స్ వేసుకోవడం, నాన్ వెజ్ తినడం మానేస్తావా? ఏ పిచ్చా నీకు? అసలు అవన్నీ చూసే కదా నువ్వు నన్ను లవ్ చేసావు. చెత్త ఫిలాసఫీలు చెప్పే ఆ చిత్రాన్ని పక్కన పెట్టు. ఏంట్రా కూస్తున్నావు? నీలాంటి ఎదవిని ఏ అమ్మాయి లవ్ చేయకూడదు. అదే నా ఫిలాసఫీ. నాకు తెలిసే నువ్వు పక్కనే ఉన్నావని. అయినా నీకు వేరే పని పాట లేదా? నా తంటాలు పడి అమ్మాయికి లైన్ వేసి లైన్ లో పెట్టుకుంటే నువ్వు దాన్ని చెడగొడతావా? నీకేం తెలిసే అమ్మాయిల్ని పడగొట్టడానికి అబ్బాయిలు పడే కష్టం? చూసావా? కష్టపడి లైన్ లో పెట్టాడంట. అంటే వీడికి డెఫినెట్ గా వేరే ఏదో ఇంటెన్షన్ ఉన్నట్టేగా. అవునే, లవర్స్ అన్నాక హగ్ చేసుకోరా, కిస్సులు పెట్టుకోరా, రొమాన్స్ చేసుకోరా. ఒక్కొక్కటిగా బయటపడుతున్నాడు. చూసావా? ఒసేయ్ వంకరదానా. రే యూస్లెస్ ఫెలో. ఏయ్ ఛీ, నీతో నాకు మాట్లాడంటే గీత, నువ్వు డిసైడ్ చేసుకో. నీకు నేను కావాలా, నీ ఫ్రెండ్ కావాలా? ఓకే, నేను కావాలని చెప్పు. చెప్పు. సిద్ధు, ఇట్స్ ఓవర్. నాకు నువ్వు అక్కర్లేదు. లెట్స్ బ్రేకప్. తిక్క కుదిరిందా? ఇప్పుడు కూర్చొని ఏడు దేవదాస్ లాగా. ఇడియట్. రేయ్, ఆ ఫ్రేమ్ బాగుంది కదా? ఏంటి గిఫ్ట్లు ఇస్తే పడిపోతానే? యా, ఫిక్స్. ఫాదర్ గారు నమ్మేళ్తున్నావు, ఫ్లట్ అంటదేమో చూసుకో. రేయ్, ఆ. చిత్ర దృష్టిలో శ్రీరామ్ మిస్టర్ పర్ఫెక్ట్. ఓ, ఆ శ్రీరామే చిత్రకి గిఫ్ట్ ఇస్తే చిత్ర నీ వైపు టర్న్ అవుతుంది, నీ కాన్ఫిడెన్స్. బాబు, వెడ్డింగ్ గిఫ్ట్స్ ఎక్కడ ఉన్నాయమ్మా? వెడ్డింగ్ నీదా? మీ మామది. ఓ, నా వెడ్డింగ్ కి నేను గిఫ్ట్ కొనుక్కుంటానా? అదే నిజమే, అక్కడ ఉన్నాయి. ఆ విషయం చెప్పొచ్చు కదా, యూజ్లెస్ ఫెలో. సూపర్. ఎక్స్క్యూజ్ మీ, యా, ఈ ఫోటోని ఫ్రేమ్లో పెట్టి ప్యాక్ చేసేస్తారా? చిత్ర ఫోటో మీకెవరిచ్చారు? అదిగో అతను ఇచ్చాడు. సిద్ధు, చిత్రకి నీకు ఏంటి సంబంధం? అసలు చిత్ర ఫోటో నువ్వెందుకు ఫ్రేమ్ కట్టిస్తున్నావు? మమ్మల్ని అందరినీ సైడ్ చేసి మీరిద్దరు సెంటర్ అయ్యారా? అసలు ఒక నిమిషం ఉండు. లవ్ గివ్ అంటే చిరాకంటది. అసలు ఇవన్నీ ఎందుకు చేస్తుందో? చిత్ర సిద్ధుకి ఏమైంది? అవును, ఇంతకీ మీరెవరు? నేను సిద్ధు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ని. అమ్మని అంతగా కమలాసన తెగ యాక్ట్ చేసేస్తున్నావు. అయినా సిద్ధుకి చిత్రకి సంబంధం ఏంటి? సిద్ధుకి చిత్రకి చింతకాయ పచ్చడి ఏమీ లేదండి. మీరు ఆ చిత్ర కలిపి ఆడి జీవితంతో ఫుట్బాల్ ఆడుకున్నారు. ఓడిని బ్రెయిన్ చితికింది. జీవితం మీద విరక్తి కొట్టి ఆడి బుర్ర ఆడి కొట్టేసుకుని మెంట్లోడ్ అయిపోయాడు. ప్రేమిస్తే సినిమాలో భరతలాగా. మిమ్మల్ని చూసి ఏదో ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చుంటది. అందుకే పిచ్చెక్కి కేకలేసుకుంటూ అలా అరుచుకుంటూ పోతున్నాడు. ఏమైపోతున్నాడు? చిత్ర ఫోటో ఎందుకు? డైలీ ఈ ఫోటోలు రాళ్ళతో కొట్టిస్తేనే గాని అన్నం తిండి బిడ్డ. అందుకని ఫ్రేమ్ కట్టించి దగ్గర నేనే కొట్టిస్తుంటాను. స్టోన్ ప్రూఫ్ అన్నమాట. నమ్మొచ్చా? ఎదురుకుంటా అంత ఎర్రెరు కేకలేస్తుంటే ఇంకా నమ్మచ్చ అంటే మా కాలం 2 రోజులు ఇంటికి తీసుకెళ్ళి పెట్టుకో. ఫోటో పెట్టుకుని ఎలా కొడతాడు చూద్దు. కానీ వద్దమ్మా, నువ్వు చూడలేవు. వద్దు. అదిగో నువ్వు షర్ట్ వేసుకున్నావు ఫ్లట్, వీడు ప్యాంట్ వేసుకున్నాడు ఫ్లట్ కట్. అరే ఆడు ఫ్లట్ ఇదిగో నేను వస్తున్నాడు. అలా కొట్టకూడదురా. ఇదిగో ఫోటో వేస్తున్నాను, కొట్టుకో. లవర్స్ కొట్టకూడదు. లవర్స్ అంటే ఫ్లవర్స్ చేశాను.